ఇక్కడ మనం చూసుకున్నట్టయితే దుబాయ్ నుంచి కూడా వచ్చి భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. ఆ దుబాయ్ నుంచి వచ్చిన భక్తురాల మాటలు మనం తెలుసుకుందాం. Yeah, hi. I've come from Dubai for the darshan. It was very nice and peaceful. My friend has got me here, and there's a belief whatever you wish comes true. So again, I'm going to come with my husband. Yeah, it was a nice experience. How was the queue and how was the darshan was completed? Everything is very well managed, and everything is taken care of. We also got prasadam, so it's good. How about the facilities? Yeah, I like the facilities also, and they are taking care of it. It's a huge amount of people coming here, so they are managing it all well. Yeah. Have you visited Tirupati? Yes, I go every year to Tirupati, but my friend this time she said that let's visit this temple. I got the same feeling, lot of positive vibes. Yeah. Everyone saying that it is like mini Tirupati. Mini Tirupati, yeah. And I felt same like Tirupati only. Better than that, they have done it over here, and even they are managing the crowd very well. Yeah. Thank you. ఇక్కడ చూసుకున్నట్టయితే స్టూడెంట్స్ కూడా భారీ ఎత్తున వచ్చారు తొలి ఏకాదశి కారణంగా. వారి మాటలు. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో రావడం జరిగింది. దాదాపుగా మేము 1 గంట సేపు లైన్లో కూడా ఉండడం జరిగింది. కానీ దర్శనం అయినందుకు మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. దర్శనానికి ఎంత టైం పట్టిందన్న? గంట సేపు పట్టింది. గంట. ఏర్పాట్లు అవన్నీ బాగుంది. తిరుపతిని తలపించిందా? తలపించినట్లుంది. మన హైదరాబాద్లో ఉండే ప్రజలందరూ తిరుపతి అంత దూరం పోకున్నా కానీ ఇక్కడ వచ్చి మన దగ్గరలో ఈ యొక్క ఆలయాన్ని సందర్శించడం వల్ల మనం యాజ్ ఇట్ ఈజ్ తిరుపతిని చూసిన ఫీల్ వస్తుంది మనకు. ప్లస్ అక్కడ విమాన వెంకటేశ్వర స్వామి కైండ్ ఆఫ్ తిరుపతిలో ఏ విధంగా అయితే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ కూడా అట్నే మనకి అరేంజ్ చేసి ఇంత దగ్గర పెట్టినందుకు మనకు చాలా బాగున్నాయి ఫెసిలిటీస్. ఈరోజు తొలి ఏకాదశి కారణంగా ఈ హైదరాబాద్లో ఉన్న మినీ టీటీడీకి మనం అందరం వచ్చి దర్శించుకోవడం జరిగింది. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. తొలి ఏకాదశి కాబట్టి భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది. ఆల్మోస్ట్ 2 hours దర్శనానికి పడుతుంది. చాలా మంచిగా ఉంది. ఏర్పాట్లన్నీ మంచిగా ఉన్నాయి. ఇక్కడికి వచ్చి సోమవారం దర్శనం ఎక్సలెంట్గా జరిగింది. ఇక్కడికి ఎవ్రీ వీకెండ్ అయితే మేము వస్తాం. సాటర్డే చాలా మంచిగా ఉంటుంది. అనుకున్నవన్నీ జరుగుతాయి. సేమ్ తిరుపతి లెక్కనే ఉంది. తిరుపతి వెళ్ళలేని వాళ్ళు డైరెక్ట్ ఇక్కడికి వచ్చి మనం దర్శనం చేసుకోవచ్చు. అయితే కొంతమంది భక్తులు మెట్లు బొట్లు పెట్టుకుంటా ఎక్కామని చెప్తున్నారు. ఎక్కుతున్నారు. వన్ సైడ్ ఏమో వితౌట్ స్టెప్స్ ఉన్నాయి, వన్ సైడ్ విత్ స్టెప్స్ ఉన్నాయి. ఎటు కావాలంటే అటు పబ్లిక్ రష్ని బట్టి వస్తున్నారు. తొలి ఏకాదశి అంటే స్వామివారు మన కింద భూలోకం వదిలేసి వైకుంఠానికి మళ్ళీ కార్తీక మాసం వరకు రారనమాట. ఆయన అక్కడికి వైకుంఠానికి వెళ్ళిపోతాడు. అందుకనే ఎక్కువ ప్రాధాన్యత ఎందుకు ఇస్తారంటే ఈరోజు వైకుంఠ ఏకాదశి స్వామివారి ఆఖరి దర్శనంగా వస్తారు. శనివారం కలిసి రావడంతో ఇంకా రద్దీ బాగా ఉంది గుడికి. అయినా కానీ దర్శనం బాగా అయింది, మంచిగా అయింది, మంచిగా ఉన్నాయి. అన్నదానం కూడా ప్రతిరోజు చేస్తారు ఇక్కడ. అంతకుముందు కూడా నేను 2-3 సార్లు వచ్చాను. దర్శనం బాగుంటుంది. ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా బాగుంటాయి. యాక్చువల్లీ ఇక్కడ టెంపుల్స్ ఇది 3-3సారి రావడం ఇక్కడ. సో బాగుంటుంది ఇక్కడ టెంపుల్ అయితే. ఇక్కడ పక్కనే అవి కూడా దొరుకుతుంది, అదొకటి బాగుంది. తర్వాత ఇక్కడ లడ్డు ప్రసాదం కూడా దొరుకుతుంది. ప్రసాదం అక్కడ కూడా దొరుకుతుంది. అండ్ ఇక్కడ క్రౌడ్ కూడా చాలా ఎక్కువగా వస్తుంటారు ఎప్పుడైనా. సో ఏదైనా ఈవెంట్స్ ఉన్నప్పుడు ఇలాంటి ఏదైనా ఉన్నప్పుడు ఎక్కువ క్రౌడ్ రావడం జరుగుతుంటుంది. చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ వాతావరణం చూస్తుంటే. కానీ ఇదంతా సేమ్ టీటీడీలో ఎలా ఉంటుందో అక్కడ సేమ్ ఇక్కడ కూడా అలాగే ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. సో చాలా హ్యాపీగా ఉంటుంది ఇక్కడ రావడం అయితే. నాకు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. ఈరోజు తొలి ఏకాదశి కాబట్టి ఈ క్రౌడ్ చాలా ఉంది. ఇక్కడ దర్శనానికి మేము 10 o'clock వచ్చాము. 11:30 అయింది దర్శనం జరగడం కోసం. నాకైతే ఈరోజు దర్శనం చాలా బాగా జరిగింది, మంచిగా అనిపిస్తుంది. అన్న దర్శనం అయితే చాలా బాగుంది. దర్శనం అయితే మంచిగా అనిపించింది. సేమ్ అక్కడ టీటీడీ ఎట్లుంది అట్లనే వ్యవస్థ కూడా బాగుందన్న. ఇక్కడ ప్రసాదం అంతా వ్యవస్థ చాలా బాగుందన్న. బాగున్నాయి. సిస్టమ్ మంచిగా పెట్టిరన్న. ఏ భక్తులకి ఏ ఇబ్బంది లేకుండా అంతా మంచిగా దర్శనం చేసుకొని అందరు సంతోషంగా పోతున్నారు అన్న. చాలా బాగుంది దర్శనం. ఎంత టైం పట్టింది? దర్శనం ఒక 1/2 hourలో అయిపోయింది అన్న. సోమవారం ఈరోజు నిద్రపోయే రోజు. ఈరోజు మళ్ళీ 4 నెలల తర్వాత మళ్ళీ మేల్కుంటారు. ఈరోజు చూసినట్టుంటే ఇంత పబ్లిక్ని బాగానే మెయింటైన్ చేస్తున్నారు. మనం చెప్పుకున్నట్టుంటే చాలా స్టాఫ్ కూడా చాలా మంచిగా రెస్పాండ్ అవుతున్నారు. అంతా సేఫ్టీ పరంగా అన్ని పరంగా మంచిగా ఉంది. ఇంకా డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం. మంచిగానే ఉంది అన్ని. డ్రింకింగ్ వాటర్ ప్రసాదం కూడా చాలా బాగుంది. క్వాంటిటీ కానీ ఏదైనా కానీ అక్కడ రిసీవ్ కానీ ఏదైనా కానీ మంచిగా ఉంది. ఇంకా డెవలప్ చేయాలి, ఇంకా ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది. ఈరోజు మంచి దర్శనం జరిగింది. మంచి ఏర్పాట్లు ఉన్నాయి. అంతా నీట్గా శుభ్రంగా బాగానే ఉంది. ఈరోజు వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడం
చాలా భాగ్యం. ఆ దేవుని ఊరు కూడా అందరూ తెలంగాణ ప్రజలు కూడా మొత్తం సంతోషంగా ఉండాలని. ఏర్పాట్లు అయితే చాలా మంచిగా ఉన్నాయి. గుడ్ అంతా సెక్యూరిటీ వాళ్ళు ఇటు అందరు పోలీసు వాళ్ళు కూడా అందరు మంచిగా కింది నుంచి మంచిగా మెయింటైన్ చేసుకుంటూ మంచిగా వస్తున్నారు. ఎవరికి ఎలాంటి ఏది ఇబ్బంది అయితే ఏం లేవు. భక్తుల రద్దీ తిరుపతిని తలపిస్తుంది అంటున్నారు. అవును, రద్దీ బాగానే ఉంది. ఈరోజు ప్రత్యేకంగా తొలి ఏకాదశి కాబట్టి కొంచెం రద్దీ చాలా ఉంది. అక్కడికన్నా కొంచెం పర్వాలేదు. మనకి తెలంగాణలో కూడా ఇక్కడ ఈ బంజారా హిల్స్లో ఇది ఏర్పడడం వల్ల అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ వచ్చి కూడా దర్శనం చేసుకుంటున్నారు.